నిన్న వైద్యుడు ఉదయ్ కుమార్పై కాల్పులు జరిపిన శశికుమార్ ఈరోజు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? కిషోర్ బాబు, ఈ వైద్యుల మధ్య ఘర్షణ కేసు మలుపులు తిరుగుతోంది. నిన్న రాత్రి ఉదయ్ కుమార్ అనే వైద్యుడిపై శశికుమార్ అనే మరో వైద్యుడు కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన తర్వాత అతను అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. అయితే ఈ క్రమంలో గాలిస్తున్న క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ లోని అతను ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్ హౌస్ వద్ద ఫామ్ హౌస్ పై దాడి చేసి అక్కడ అతను చూడగా అక్కడ శశికుమార్ కాల్పులు అతను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అతని శవాన్ని మృతదేహాన్ని అక్కడ గుర్తించిన పోలీసులు అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ ఆసుపత్రి నిర్మాణం విషయంలో, పెట్టుబడుల విషయంలో వైద్యుల మధ్య గొడవ తలెత్తింది. ఇది ఈ పరిస్థితికి దారి తీసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కిషోర్ బాబు, ధన్యవాదాలు శ్రీనివాస్. ఆసుపత్రికి సంబంధించి పెట్టుబడుల విషయంలో తలెత్తిన వివాదంలో నిన్న వైద్యుడు ఉదయ్ కుమార్ను మరో వైద్యుడు శశికుమార్ రివాల్వర్తో కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ శశికుమార్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో శవమై కనిపించాడు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా ధృవీకరించారు. నిన్న వైద్యుడు ఉదయ్ కుమార్పై కాల్పులు జరిపిన శశికుమార్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో శశికుమార్ అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.